అందరూ కూడా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరొకసారి మీ సేవకులుగా మేమందరము ఈ స్థలములో చేరి నీ యొక్క పరిచర్యను చేయటానికి ప్రోత్సహించబడి కొన్ని సంగతులను మేము నేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా అపోస్తులత్వములో వారు జరిగించినటువంటి పరిచర్య విధానాన్ని గురించి మేము నేర్చుకుంటూ వస్తున్నాము తండ్రి. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మేము నేర్చుకోవాలని మీ లేఖనాన్ని మా ముందు పెట్టుకొని చరిత్రను మేము తెలుసుకొని సత్యమేదో అసత్యమేదో మేము గ్రహించటానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృప చూపండి తండ్రి. నీ మాటలు ఉన్నతమైన మాటలు గనుక నీ కుమారునికి వాటిని అప్పగించి ఈ లోకానికి పంపించి మా అందరికీ ఆ మాటలు మీరు ఈ రోజున మా చేతిలో మేము పట్టుకొని చదవటానికి ధ్యానించటానికి అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ మాటల ద్వారా మరి ఎక్కువగా మేము బలపడుటకు తగిన సహాయం చేయండి. మీ సన్నిధిలో మేమందరము ఉన్నాము అనే విషయాన్ని మరిచిపోక బహు జాగ్రత్త కలిగి మెలకువ కలిగి మనస్సును నీ వాక్యం మీద పెట్టి మేమందరము జాగ్రత్తగా నేర్చుకొని మీలో కొనసాగుటకు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్ములను మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నీ మాటలను నీ మాటలుగా చెప్పగలిగిన వానిగా సిద్ధపరచమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అపోస్తుల యొక్క పరిచర్యలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరొక అపోస్తులను గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ అపోస్తులుడు ఎవరు అంటే బర్తలోమయి. ఈరోజు 6వ వ్యక్తి కదా ఈయన. ఈరోజు మనం బర్తలోమయి అనేటువంటి ఒక అపోస్తులను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అపోస్తులు అనగానే ప్రభువు చేత పిలువబడి ఏర్పాటు చేసి అధికారమిచ్చి పంపబడిన వారు అని మనం ప్రతి నెలలో కూడా నేర్చుకుంటున్నాం. అపోస్తులుడు అనగానే ప్రభువు చేత పిలువబడి ప్రభువు చేత ఏర్పాటు చేయబడి ప్రభువు అధికారమిచ్చి వారిని పంపిన వారు, దేవుని చేత ప్రభువు చేత పంపబడిన వారు అపోస్తులు అని మనము చెప్పుకున్నాం. ఈరోజు మరొక అపోస్తులను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అతని పేరే బర్తలోమయి. ఈ విషయాలు మనము బైబిల్ గ్రంథములో ఎక్కడెక్కడున్నాయి ఒకసారి చూద్దాము రండి. మత్తయి సువార్త, బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 10వ అధ్యాయము ఇతని గూర్చి వ్రాయబడినటువంటి మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుండి 4 వరకు,
మార్కు సువార్త 3 అధ్యాయము 18వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. ముందు ఒకసారి మత్తయి సువార్త చదవండి. 10వ అధ్యాయము 1 నుండి చదివితే మనకు అక్కడ కనబడుతున్న ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, చదవండి, వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి. ఉందక్కడ పేరు. అపోస్తులలో బర్తలోమయి అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడా? మార్కు సువార్త 3వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి. సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని వారెవరనగా యాకోబు, ఆంద్రేయ, యోహాను, బర్తలోమయి. అక్కడ ఆగిపోవాలి మనం. బర్తలోమయి అక్కడ ఆగిపోవాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. విషయాలు చదివించాను అనంటే, మత్తయి సువార్తలో మనకు అతని పేరు బర్తలోమయి అని కనబడుతుంది. మార్కు సువార్తలో మనకు బర్తలోమయి అని కనిపిస్తుంది. లూకా సువార్తలో మనకు అతని పేరు బర్తలోమయి అని కనిపిస్తుంది. కానీ యోహాను సువార్తలో బర్తలోమయి పేరు ఉండదు. యోహాను సువార్తలో బర్తమయి అనే పేరుండదు. యోహాను సువార్తలో బర్తలోమయి పేరు నతనయేలుగా పిలువబడుతుంది. మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. బర్తలోమయి అన్న, యోహాను సువార్తలో మనకు కనబడుతున్న నతనయేలన్న ఒకటేనండి. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకు అంటే, యోహాను గారి సువార్త అంతా కూడా ఒక అద్భుతమైన విధానంలో మనకు కనబడుతుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్తలు 4 అని మనం చెప్పుకున్నప్పుడు 4 సువార్తలు కూడా 4 రకాలైనటువంటి ప్రజలకు వ్రాయబడిన సువార్తలు. అందుచేత యోహాను గారు యేసు ప్రభువును ప్రేమించిన వాడుగా, ఆయన ప్రక్కన కూర్చున్నవాడిగా అతడు సువార్తను ప్రారంభిస్తూ ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు తెలుసా? అతడు సువార్తను ప్రారంభించటంలో యేసు జననాన్ని గురించి ప్రారంభించలేదు. ఆది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆది యందు వాక్యముండెను అనంటూ ప్రారంభిస్తాడు కదా సువార్తను. యోహాను సువార్త ఏవండి, యోహాను సువార్త ఎలా ప్రారంభించబడుతుంది? ఆది యందు వాక్యముండెను. చూసారా?
అదే మత్తయి సువార్త దగ్గరకు వస్తే మత్తయి సువార్త అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటూ ప్రారంభిస్తాడు మత్తయి సువార్తలో. అలా ప్రారంభించటానికి కారణాలు ఉన్నాయి, అవి నేను తర్వాత చెబుతాను. మార్కు సువార్త దగ్గరకు వచ్చేసరికి మార్కు సువార్తలో యేసుక్రీస్తు యొక్క పరిచర్యతో ప్రారంభిస్తాడు. లూకా సువార్తలోనికి వచ్చేసరికి థెయోఫిలాకు రాస్తూ చెబుతున్నటువంటి మాటలుగా మనకు కనబడతాయి. ఈ యోహాను సువార్తలో మనము తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే, ఈ 3 సువార్తలలో లేని కొన్ని గొప్ప సంగతులు మనకు యోహాను సువార్తలో కనబడతాయి. యోహాను గారు సువార్తలు కానివ్వండి, యోహాను గారి పత్రికలు కానివ్వండి, మనం యోహాను గారి గురించి చెప్పుకున్న విషయాలన్నీ ప్రేమను గురించి ఎక్కువగా తెలియచేస్తాయి, దేవుడు గురించి ఎక్కువగా తెలియచేస్తాయి. గ్రహించండి, వెలుగు అనే మాటలతో ఎక్కువగా తన యొక్క పత్రికలు కానీ సువార్త కానీ ప్రారంభించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. అందుచేత ఇప్పుడు ఈ 3 చెప్పనటువంటి పేరును ఇక్కడ యోహాను గారు ప్రస్తావనకు తీసుకొచ్చాడు, నతనియేలు అని. నతనియేలు అన్నా బర్తలోమయి అన్నా ఒక్కటే. ఇప్పటి వరకు చాలామంది బోధకులలో తెలియంది ఏంటంటే, బర్తలోమయి వేరనుకుంటున్నారు, నతనియేలు వేరు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనకు 3 సువార్తలలో కనబడుతున్న శిష్యులలో 12 మందిలో ఒక శిష్యుడుగా బర్తలోమయి ఎవరో, నతనియేలు కూడా ఆయన శిష్యులలో ఒకడు. బర్తలోమయి పేరే నతనియేలుగా యోహాను గారు చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం. బర్తలోమయి అనే మాటకు అర్థం ఏంటంటే, బర్ అంటే మనకు తెలుసు కదా, బర్ అంటే ఏంటి? బైబిల్లో గ్రీకు పదం బర్యేసు, బర్యోనా కనబడతాయి, మనకు కనబడతాయా? బర్యోనా, బర్ అంటే కుమారుడు, బర్ అంటే కుమారుడు కదా. ఇప్పుడు మనం బర్తలోమయి అంటే తొలమాయి కుమారుడు అని అర్థం. నతనియేలు అనే మాటకు దేవుని వరం అని అర్థం. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు తన తండ్రి పేరుతో అతన్ని పిలుస్తుంటే, యోహాను గారు శిష్యుల మధ్యలో దేవుని దగ్గర ఒక వరము కలిగిన వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇతని యొక్క ప్రత్యేకతలను గూర్చి మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి. ఇతని ఊరేంటి ముందు చూద్దాం మనం. ఇతని తల్లిదండ్రుల ప్రస్తావన మనకు బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ఇతని యొక్క విధానం ఏంటో మనకు వ్రాయబడలేదు, కానీ ఇతని ఊరు మాత్రం వ్రాయబడింది. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరూ పేతురు గారితో సహా వారు తిబెరియ సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో వెళతారు కదా. వారిలో ఈ నతనియేలు కనబడతాడు. అక్కడ అతని ఊరి పేరు కనబడుతుంది చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనియేలు. చాలండి. ఇక మీరు అధ్యాయమంతా చూస్తే శిష్యులు 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 అనే మాటలు కనబడతాయి చూడండి. అక్కడ అధ్యాయంలో ఎక్కువ శాతం శిష్యులు అనే మాట. అంటే ఈ అధ్యాయములో శిష్యులు అని మాట్లాడుతున్నాడు అనంటే ఇప్పుడు నతనియేలు యేసు ప్రభు శిష్యుడని మనకు అర్థమైపోతుందా? ఏంటండి చెప్పరు? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? నతనియేలు ప్రియులరా కానా అనేటువంటి ఊరికి సంబంధించిన వాడు. గలిలయ ప్రాంతానికి సమీపాన ఉన్నటువంటి ఈ కానాలో
యేసుక్రీస్తు వారు ప్రియులార జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంది. ఏంటి చెప్పండి? నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు తన పరిచర్యలో చేసిన మొదటి సూచక క్రియ కానాలోనే. అవునా కాదా? మొదటి సూచక. చదవండి ఒకసారి యోహాను సువార్త, దేవుని వాక్యములో తీసి చదువుతున్నావు కానీ రిఫరెన్స్ చెప్పు, వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. 2వ అధ్యాయము చదవండి. 11వ వచనం చదువు, మనకు అర్థమైపోద్ది. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కూడా కలిసి వెళ్ళి మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు? కానా అనకూడదు, మళ్ళీ గలిలయలోని కానా అనాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఒక ఏరుకు పెట్టబడిన పేరు కూడా కానానే. కానా అనే పేరు ఒక ఏరుకు పెట్టబడింది. చూస్తారా యెహోషువ గ్రంథం చూడండి. కానా అనే మాట మనము చూస్తే యెహోషువ గ్రంథం దేవుని వాక్యములో నుండి 16వ అధ్యాయము 8వ వచనం. 16వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఒక ఏటికి పెట్టబడిన పేరు కానా. కానా ఏటి వరకు చూడండి. అక్కడ యెహోషువ గారు 12 గోత్రాలకు భాగాలు పంచి ఇస్తున్నప్పుడు నఫ్తాలి ఆ గోత్రాలకు ఏ సరిహద్దు ఇస్తున్నాడు చెప్పండి? కానా అనేటువంటి ఏటి సరిహద్దు అన్నాడు. ఏటి సరిహద్దు అంటే ఏరుకు పెట్టబడిన పేరు కూడా ఒకటి కానా. అదే 17వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. 17వ అధ్యాయం 9వ వచనం. చాలు, ఆ ఏటి అంటూ ముందు కానా అని అన్నాడు. అంటే ఇక్కడ యెహోషువ కాలములో యోర్దాను ప్రాంతానికి ప్రియులర దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరు మనకు కనబడుతుంది. ఆ ఏటి పేరు కూడా ఏంటి చెప్పండి? కానా. కాబట్టి ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో చదువుకుంటున్న కానా వేరు, పాత నిబంధనలో 12 గోత్రాల వారికి పంచి ఇస్తున్నటువంటి కానా వేరు. అదేమో ఏరు. ఏరంటే తెలుసుగా? ఏరంటే తెలుసా తెలీదా? నది భాగము కదా, పాయ. ఏరుకు పెట్టబడినటువంటి పేరది కానా అనేటువంటి ఏరు. కానీ ఇక్కడ మనం చూస్తే గలిలయ సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏంటంటే కానా. కానా అనే మాటకు అర్థము జమ్ము పాలెం అని అర్థం. పాలెం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మనకు చాలా పాలెలు ఉన్నాయి కదా. ధూళిపూడికి ఎన్ని పాలెలు ఉన్నాయి? 77 పాలెలు ఉన్నాయి అని అంటారు కదా. అంటే పాలెం అంటే ఒక చిన్న ప్రియులర ప్రాంతం, అది చిన్న ప్రదేశం. అది ఈ గలిలయ సముద్రానికి దరిలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రదేశం, ఒక చిన్న ప్రాంతం, ఒక చిన్న పాలెం, అది జమ్ము పాలెం అని ప్రియులర అర్థం అన్నమాట. కానా అనే మాటకు అర్థం. నిజంగా అండి, ఒక చిన్న ఊరిలో నుండి ఒక అపోస్తలుడు రావటం గొప్ప విషయం కాదా? ఒక చిన్న ఊరిలో నుండి ఒక అపోస్తలుడు అంతటి వాడిగా రావటం గొప్ప విషయం కాదా? ఆలోచించండి. ఇప్పుడు ఈయన ఎలా వచ్చాడు మనం ఆలోచన చేద్దాం. ఈయన ఎలా వచ్చాడు, ఎలాంటి పరిచర్య చేశాడు, ఏ విధమైనటువంటి రీతిలో దేవుని కొరకు వాడబడ్డాడు అనే సంగతులు ఒక ప్రక్క మనం బైబిల్ని చూద్దాం, మరో ప్రక్క చరిత్రను కూడా ప్రియులారా మనము చూసి సత్యమేంటో తెలుసుకుందాం. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ నతనయేలును ఎవరు ప్రభు దగ్గరకు నడిపిస్తున్నారో, ఈ నడిపించే విధానములో నతనయేలు యొక్క విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇక యోహాను సువార్త 1వ అధ్యాయము తీసుకొని మీరు పెట్టుకోండి. అక్కడ నుండి మనము చదువుకుంటున్న మాటలను మనం ఇప్పుడు గమనించాలి. యోహాను సువార్త
1వ అధ్యాయము 43వ వచనము నుండి చదువుకుందాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు వెళుతూ ఫిలిప్పును కనుగొని ఫిలిప్పును నన్ను వెంబడించు అనగానే ఇప్పుడు ఫిలిప్పు ప్రభువుని ఏం చేశాడు? వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభువేమో ఫిలిప్పును కనుగొంటే ఫిలిప్పు ఎవరిని కనుగొన్నాడు చూడండి. ఇప్పుడు కింద ఫిలిప్పు కనుగొని కనుగొని అనే మాటలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. కనుగొని, కనుగొనటం ఏంటి? కనుగొనటం ఏంటి అంటే వెతుకుతున్నారు. ఒక మంచివాడు కావాలి, ఒక ఉపయోగకరమైన వ్యక్తి కావాలి. బైబిల్లో ఒక మాట ఉంది కదా, యథార్థవంతులను బలపరుచుటకై దేవుని కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? ఎవరిని కనుక్కోవటానికి? యథార్థవంతులను కనుగోవటానికి. యథార్థవంతులు కావాలి, అందుకని వెతుకుతున్నాడు దేవుడు, వెతుకుతున్నాడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపోస్తలత్వములో ఎవరు నిలబడతారు, ఎవరు శ్రమలలో ఓర్చుకోగలుగుతారు, ఎవరు నా కొరకు ప్రాణాలు అర్పించగలుగుతారు, ఎటువంటి వారు నా కొరకు జీవితాలు అప్పగిస్తారని అటువంటి వారిని కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన వెతుకుతున్నాడు. ఇప్పుడు ఆయన వెతికి ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పు ఎవరిని కనుగొన్నాడు చెప్పండి? నతనయేలును కనుగొన్నాడు. ఇప్పుడు నతనయేలును కనుగొని చదవండి. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. చాలండి. ఇప్పుడు ఫిలిప్పు నతనయేలును కనుగొని అంటే బర్తలోమయిని కనుగొని ఏం చెబుతున్నాడు? ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను మేము కనుగొంటిమి అని ఎవరికి చెబుతున్నాడు? నతనయేలుకు చెబుతున్నాడు. ఇప్పుడు నతనయేలుకు ధర్మశాస్త్రం గురించి చెబుతున్నాడు. నతనయేలుకు మోషే ప్రవక్తలు వ్రాసిన వ్యక్తిని గురించి చెబుతున్నాడు అని అంటే ఇప్పుడు నతనయేలుకు ధర్మశాస్త్రం తెలుసా తెలియదా? ఏవండి, ఇప్పుడు మనం ఉన్నామండి, మనము అస్సలు బైబిల్ అంటే ఏంటో యేసుక్రీస్తు అంటే తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని గురించి ప్రియులారా చెప్పాలి అనేటువంటి ఒక ఆశ కలిగి అక్కడికి వెళ్ళి చెప్పాలనుకుంటే, లేకపోతే ఇదిగో ఇందులో ఇలా వ్రాయబడింది అనేటువంటి సంగతులు మీకు చెబుతున్నాము అని ఒకవేళ వాళ్ళకి వెంటనే వెళ్ళిపోయి లేఖనాలను గురించి చెప్పామనుకో తెలుస్తుందా? తెలియదు. మోషే గురించి ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రవక్తలు ప్రవచించారు ఒక వ్యక్తిని గురించి, మోషే ప్రవచించాడు ఒక వ్యక్తిని గురించి. అసలు మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రమే ఒక వ్యక్తిని గురించి ఏం చేస్తుంది? ప్రవచిస్తూ వచ్చింది కదా. ఆయన్ని మేము కనుగొన్నాము అని చెబుతున్నాడు నతనయేలుకు. అంటే నతనయేలు అప్పటికే ధర్మశాస్త్రము ఎరిగినవాడిగా, మోషే ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నవాడిగా, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నవాడిగా కనబడుతున్నాడు. బాగా ఆలోచించాలి ఈ మాటలు. అప్పటికే ఎదురు చూస్తున్నాడు. ప్రతి దినము అతని యొక్క విధానం ఎక్కడో తెలుసా? అంజూరపు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవాడి విషయాలన్నీ తర్వాత చెబుతాను. ఈ అంజూరపు చెట్టు గురించి. అంజూరపు చెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేసేవాడు. మెస్సయ్య ఒక రక్షకుడు, లోకరక్షకుడు పరలోకము నుండి దిగి వస్తాడని మన ధర్మశాస్త్రం చెబుతుంది కదా. ఆ రక్షకుడు ఎప్పుడు వస్తాడు? మోషే చెబుతున్నాడు, మోషే చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు కదా. ఆ రక్షకుడు ఎప్పుడు వస్తాడు అని ప్రతి దినము అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ప్రియులారా వాటిని గురించి పరిశీలన చేస్తూ ఉండేవాడు దేవుని గ్రంథాన్ని. నతనయేలు. ఇంకొక మాట చెప్పనా? ఈ యొక్క ఫిలిప్పు కనుగొంద కూడా అక్కడే ఇన్ని ఆ ప్రాంతంలోనే కనుగొన్నాడు. గమనించండి, నిజంగా
నతనియేలుకే ఒక గొప్ప ఆసక్తి లేకపోతే ఈ మాటలు పిలుపు నతనియేలుకి ఎందుకు చెబుతాడు? నతనియేలు కోసమే ఎందుకు కనుగొని వెళతాడు? కానాలో చాలామంది లేరా? ఎంతోమంది ఉన్నారు కదా. నతనియేలు దగ్గరికి ఎందుకు వెళతాడంటే నతనియేలుకు ఒక ఆశ ఉంది. రాబోయే మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఆయన చూడాలి నేను, ఆయన కనుగొనాలి నేను, ఇదే ఆశ ఆయనకి. అందుకే పిలుపు అంటాడు. ఆయన ఎవరనుకున్నావు? మన మధ్యలోనే నజరేతు అనేటువంటి ప్రాంతంలో యోసేపు కుమారుడుగా పిలువబడుతున్న యేసు అనేసరికి మళ్ళీ ఈయనకి డౌట్ వచ్చింది. అదేంటి నజరేతు ఏంటి? నజరేతులో నుండి రక్షకుడు రావటం ఏంటి? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకంటే అప్పటికే నజరేతుకు ఒక భయంకరమైనటువంటి ప్రదేశంగా పేరు వచ్చేసింది. దొంగలు ఉండే ప్రాంతం, దోచుకుని అనేక రకాలుగా నేరాలు చేసేవారు ఉండేటువంటి ప్రదేశం కదా నజరేతు. అక్కడ నుండి ఒక రక్షకుడు ఎలా వస్తాడు? డౌట్ మళ్ళీ వచ్చేసింది. లేఖనాలు చెప్పే విధానం ఏంటి? రక్షకుడు వస్తాడు, కానీ ఈ మంచి లేనటువంటి స్థలముల నుంచి వస్తాడా? మంచి అనేటువంటిదే ఏమాత్రము లేని నజరేతులో నుండి యేసు ఎలా వస్తాడు? ప్రియులారా, అదే అడుగుతున్నాడు. అదేంటి పిలుపు? మనం ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాం, మోషే గ్రంథాన్ని చదివాం, తర్వాత ప్రవక్తల గ్రంథాలను కూడా మనం చదివాం కదా. మనము చదివినటువంటి దానిలో ఒక రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, దేవుని కుమారుడు వస్తాడు, పరలోకము నుండి దిగి వస్తాడు, శరీరధారిగా వస్తాడు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇటువంటి వాడు, ఇటువంటి పరిశుద్ధుడు, ఇందాక నాన్నగారు చెప్పాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏమాత్రము కూడా అపవిత్రత లేని పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఎలా వస్తాడయ్యా అక్కడ నుండి? మంచి లేని స్థలములో నుంచి ఎలా వస్తాడు? పరిశుద్ధత లేని స్థలములో నుంచి ఎలా వస్తాడు? నజరేతు లాంటి చెడ్డ ఊరిలో నుంచి ఎలా వస్తాడు ఆయన? అప్పుడు పిలుపు ఏమీ చెప్పకుండా ఒకే మాట చెప్పాడు, వచ్చి చూడు అన్నాడంతే. వచ్చి చూడు అని అన్నాడు. నేను చెప్పేది వాస్తవమో కాదో వచ్చి చూడు అని అన్నాడు. ఇంతకాలము ఎదురు చూస్తున్నాము కదా ఆయన కోసం. ఇంతకాలము మనము మరి ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాము కదా. చూద్దాం, ఒకవేళ ఆయననేమో వచ్చాడేమో, ఒకవేళ నజరేతులో నుండి వచ్చాడేమో చూద్దామని ఆయన దగ్గరకు వెళుతూ ఉన్నాడు. దగ్గరకు వస్తున్న నతనయేలును యేసు ప్రభు చూచాడు. గమనించండి, ఇక్కడ దగ్గరకు వస్తున్న నతనయేలును ఎవరు చూశారు? చదవండి ఆ మాటలు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి. ముందు ఎవరు చూశారు? యేసు ప్రభు నతనయేలును చూచాడా? నతనయేలు యేసు ప్రభుని చూచాడా? యేసు ప్రభువే నతనయేలును చూచాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. నతనయేలు చూచి చదవండి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అదేంటండి విచిత్రంగా అనిపించట్లా ఈ మాటలు? ఆ మనిషితో పరిచయం లేదు ఆయనకి, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆయన్ని పలకరించలేదు. పరిచయము లేనటువంటి వ్యక్తి దూరము నుండి వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చూచి ఏమంటున్నాడు? నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు అని అంటున్నాడు. ప్రియులారా గమనించండి, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు. అదేంటి నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే? అబద్ధమైన ఇశ్రాయేలీలు కూడా ఉంటారా? అంటే ధర్మశాస్త్రమును ఎరిగి ధర్మశాస్త్రము చొప్పున నడుచుకునేవాడే నిజమైన ఇశ్రాయేలీయుడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే ఏదో మామూలుగా అనుకోకండి. ఒక ఇశ్రాయేలీయుడు అంటే ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా ఏం చేయాలి? నెరవేర్చాలి, పాటించాలి. అటువంటి వాడిని నిజమైన ఇశ్రాయేలీయుడు అంటారు. ఏ ఒక్క విషయంలో తప్పిపోయినా,
ఏ ఒక్క విషయంలో తప్పిపోయినా అతడు పరిపూర్ణుడు అనటానికి అవకాశము లేదు. ఎందుకో చెప్పనా? ఒకసారి ఒక అధికారి, ఒక ధనవంతుడు, యవనస్తుడుగా ఉన్నవాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని అన్నాడు. ఏం చేసేదేముందయ్యా, ధర్మశాస్త్రం ఉంది కదా మీ దగ్గర, అందులో ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటించు అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? బాల్యము నుండి వీటిని అనుసరించుచున్నాను అని అన్నాడు. మరి బాల్యము నుండి అనుసరిస్తున్నప్పుడు నిజంగా నువ్వు బాల్యం నుండి అనుసరిస్తున్నావు కదా, బేష్, నువ్వు నిజంగా ఇశ్రాయేలీయుడు అన్నాడా? అనలా. ఏమన్నాడు? అయినను నీలో ఒకటి, అంటే ఒకటి తక్కువగా ఉన్న వాడు నిజమైన ఇశ్రాయేలీయుడు కాదు. నిజంగా అండి, ప్రభు దగ్గరకు వచ్చిన ధనవంతుడు చాలా గొప్పవాడండి. ధనవంతుడు అతడు, అధికారి. ఎందుకంటే 3 సువార్తల్లో 3 విధాలుగా వ్రాయబడింది. ఒక చోటేమో ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చి అని ఉంటుంది, ఒక చోటేమో ఒక యవనస్తుడు ఆయన యొద్దకు వచ్చి అని ఉంటుంది, ఒకసారి ఒక సువార్తలోనేమో ఒక ధనవంతుడు ఆయన యొద్దకు వచ్చి అని ఉంటుంది. అంటే 3 సువార్తలు ఆయన యొక్క బయోడేటా మొత్తం రాశారు. అతడు యవనస్తుడు, ధనవంతుడు, అధికారి. ఇన్ని విధానాలలో ఉన్నటువంటి వాడు నిత్య జీవమును గూర్చి ఆలోచించాడంటే గొప్ప విషయం కాదంటారా? కదా? నిత్య జీవాన్ని గురించి ఆలోచించి వచ్చాడు అని అంటే గొప్ప విషయమా కాదా? అతన్ని తేలికంచనీయకండి, చిన్నవాడిగా అనుకోకండి అతన్ని. ఎందుకంటే ఒక అధికారము కలిగిన వాడు, ఒక ధనవంతుడు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్నంటే గొప్ప విషయం అండి. ఎందుకంటే ఆనాటి దినాలలో ఉన్నటువంటి ధనవంతులు ఇంకా ఎలా ధనవంతులమవుదామనే ఆలోచనతోనే ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు వారిని చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అని అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అని అన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అని అంత చక్కగా వివరించినటువంటి ప్రభువు ఇప్పుడు ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నటువంటి వ్యక్తిని ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉంది అని అంటున్నాడంటే, దేవుని రాజ్యానికి లేక దేవుని దగ్గరకు రావటానికి, నిత్య జీవం అనుభవించటానికి ఏదో కొరత ఉందనే కదా అర్థం. గ్రహించండి. అటువంటి వాడు వచ్చినప్పుడే నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయిలేండి, అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు నతనయేలు అప్పటికప్పుడు వచ్చి ప్రభు దగ్గరికి ఇంకా వచ్చి ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో సంభాషించలేదు, ఆయనతో పరిచయం ఏర్పాటు చేసుకోలేదు. అయ్యా, నేను కానా నుండి వచ్చిన వ్యక్తిని, ఇదిగో ఆ రోజు నువ్వు మా ఊరిలోనే మొదటి సూచక క్రియ చేశావు, ఇదిగో నిన్ను గూర్చినటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు చెబితే నేను విన్నాను, వచ్చాను అని ప్రభు దగ్గరకు వచ్చి పరిచయం అని చేసుకున్నాడా? చేసుకోలేదు. చేసుకోకుండానే అతడు వస్తూ ఉండగానే యేసు ప్రభువారు అతని గూర్చి చెబుతున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఏంటండి అసలు ఆ విధానం ఏంటి? ఇంకో విషయం చెప్పనండి. నిజముగా అనే పదాలు యోహాను గారు చాలా చక్కగా వాడండి సువార్తలో. కొన్నిసార్లు రాసుకోండి, మీకు ఉపయోగపడతాయి, రాసుకోండి. నిజముగా అనే మాటలు ఎక్కడెక్కడ యోహాను గారు వాడాడో వాక్యములో మీరు రాసుకోండి. వాక్యములో నుండి మనం చూస్తే 4వ అధ్యాయం 42వ వచనం చదవండి. యోహాను సువార్తలోనే చెబుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మా మట్టుకు మేము విన్నాము. విని ఈయన ఎవరని తెలుసుకుంటున్నారు? నేను వివరణ ఇవ్వలేండి. తర్వాత 6:14 చదవండి. 6:14 యోహాను సువార్త 6:14. యేసు చేసిన సూచక క్రియలను చూచి
నిజముగా ముందున్న వాళ్ళు చదవండి అయ్యా కొంచెం. చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకుంటున్నారు. నిజముగా లోకరక్షకుడు అని అక్కడ చెబుతున్నారు. ఇక్కడ నిజముగా ఈయన ప్రవక్త, లోకమునకు రాబోయే ప్రవక్త, నిజముగా అనే మాటలు మనము చూస్తున్నాం. ఆ తర్వాత మీరు అదే యోహాను సువార్తలో 27:26 చదవండి. 7:26. ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొని యుందురా. నిజముగా అనే మాట అక్కడ కనబడుతుంది. అదే 40వ వచనం చదవండి. అదే 7వ అధ్యాయం 40వ వచనం. నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. నిజముగా అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. 8:31 చదవండి. తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే అని అంటున్నాడు. అదే 36వ వచనం చదవండి. మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. 17:7 చదవండి. నిజముగా ఎరిగి. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ప్రార్థన తండ్రికి 17వ అధ్యాయం యోహాను సువార్త. వారు ఎరిగారు, నిజముగా ఎరిగారు అనే మాట లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఒక్క యోహాను సువార్తలోనే నిజముగా అనే మాటలు ఎలా వాడాడు యోహాను గారు ఒకసారి గమనించండి మీరు. యోహాను సువార్తలో ఎందుకు వాడాడు, నిజము అనే పదాలు ఎందుకు వాడాడు? నిజము అంటే అది కాదని చెప్పలేని సత్యం. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది కాదని ఇంకెవరు చెప్పటానికి అవకాశం లేదు. అది నిజం, వాస్తవం అంతే. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే అతడు నిజముగా ఇశ్రాయేలీయుడు కాదు అని చెప్పటానికి అసలు అవకాశమే లేదు. ఆ ఇస్తున్న సాక్ష్యం ఎవరిది? యేసుక్రీస్తు కదండి ఇస్తున్న సాక్ష్యం. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఏం సాక్ష్యం అండి ఇది! నిజంగా అండి, మన గురించి మన ప్రక్కనోళ్ళు ఇచ్చే సాక్ష్యం వేరు, నిజంగా ప్రభువే మన కొరకు ఇచ్చే సాక్ష్యం వేరండి. మన ప్రక్కనోళ్ళు మన దగ్గర ఒక మంచి సాక్ష్యం చెప్పినట్టుగా చెబుతారు, పక్కకి వెళ్ళి మన గురించి చెడ్డ సాక్ష్యం చెబుతారు కదా. కానీ యేసుక్రీస్తు వారే ఒక వ్యక్తిని గురించి ఒక సాక్ష్యం చెప్పాడంటే ఇక ఏ మనుషుడు అది కాదనటానికి వీలు లేదు. కాదనలేని ఇశ్రాయేలీయుడు నతనయేలు. కాదనలేడు. ఇశ్రాయేలీయుడు అని చెప్పుకొనుటకు యోగ్యుడైన వాడు నతనయేలు. మరొక మాట అక్కడంటాడు, ఇతని యందు ఏ కపటం లేదు. ఏమండి, ఇప్పటి వరకు మనం పేతురు గారి గూర్చి, ఆంద్రేయ గారి గూర్చి, యాకోబు గారి గూర్చి, యోహాను గారి గూర్చి, పిలుపును గూర్చి మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఇటువంటి విషయాలు మనకేమన్నా కనబడతాయండి? నతనయేలును గురించి ఎందుకు దేవుడు ఇక్కడ ప్రత్యేక విధానంలో చెబుతున్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. నిజమండి, ఆ సాక్ష్యం పొందుకోవాలండి ప్రతి సేవకుడు. దేవుని యొద్ద నుండి ప్రతి సేవకుడు ఆ సాక్ష్యం పొందుకోవాలి. కపటం లేనోడయ్యా అని. ప్రియులారా, ఎవరినంటాం మనం? కపటం లేనోడయ్యా అని ఎవరినంటాం?
అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం కదా, ఏమండి పాపం ఆయనండి కపటం లేనోడండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు, యథార్థంగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, చెప్పిన పని తప్పకుండా చేస్తాడండి, ఏ కపటం పెట్టుకోడండి, తిట్టినా కొట్టినా ఎన్ని రీతులుగా ఆయన అవమానపరిచిన కపటం పెట్టుకోడండి, కపటం ఉండదండి, అసలు కపటం లేనోడండి అంటాం చూసారా. మనమే మనుషుల గురించి ఇంత మంచి సాక్ష్యం ఇస్తుంటే యేసు క్రీస్తు వారే ఒక వ్యక్తిని చూడగానే అతని యొక్క హృదయాన్ని బయటకు తీసుకొచ్చి చెబుతున్నాడంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచించండి. అందుకే ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు. నా సేవేంటో ఆయనకి తెలుసు, నీ సేవేంటో ఆయనకి తెలుసు, నువ్వు చేస్తున్న విధానం ఏంటో ఆయనకి తెలుసు, నువ్వు ఎటువంటి వాడువో నేను ఎటువంటి వాడిని ఆయనకి తెలుసు. పైకి మంచి బోధలు చెప్పొచ్చు, పైకి మంచి ప్రసంగాలు చేయొచ్చు, పైకి ఎంతో ప్రియులారా ఉన్నతమైనటువంటి వారిగా మనం బోధించవచ్చు, కానీ మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది మనుషులు కాదు, మొదటిగా ప్రభువు ఇవ్వాలి సాక్ష్యం మన గురించి. ఇస్తాడా? ఏవండి, హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే మనం, ఏవండి మనుషుల ముందు మనుషుల మాటలు మాట్లాడి మనుషుల ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఆ మనిషిని గూర్చి ఎన్నో రకాలుగా చెడ్డగా చెప్పుకొని మన గూర్చి ఏమనిస్తాడు ఆయన సాక్ష్యం చెప్పండి. ఒక దేవుని చేత పంపబడిన వాడంటే, ఒక దేవుని కొరకు బ్రతికేవాడంటే, ఒక దేవుని సేవలో ఉన్నవాడంటే కపటము లేనివాడిగా బ్రతకాలి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 2వ వచనం చదవండి. 32వ కీర్తన 2వ వచనం అండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎందులో కపటం? ఆత్మలో. ఏవండి, మనలో కపటం ఉండకూడదండి, కపటము మానాలండి, కపటము విడిచిపెట్టాలండి. కొంతమంది ఎంత కపటముగా ఉంటారంటే సంఘంలో ఉంటారు, వారు సహోదరులే కానీ వారు కపట సహోదరులు. తెలుసా? బైబిల్ చెబుతుంది చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలో సంఘాన్ని పాడు చేయటానికి వచ్చారండి వీళ్ళు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో కొంతమంది సంఘంలో ప్రియులరా వచ్చి ఏం చేశారో ఒకసారి చూద్దాం. 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతరముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఏం జరిగింది? కపట సహోదరుల వలన ఏం జరిగింది? గలతీ సంఘంలో భిన్నమైన సువార్త తట్టుకెళ్ళిపోయారు. 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము. చాలండి. కపట సహోదరులు వచ్చేసారండి. ఎక్కడికి? గలతీ పట్టణానికి వచ్చేసారండి, గలతీ సంఘంలోకి వచ్చేసారండి. వచ్చి ఏం చేశారు? వాళ్ళు దొంగతనముగా జొరబడ్డారట సంఘాల్లో. జొరబడి ఏం చేశారు? మీ పాస్టర్ గారు చెప్పేదంత అబద్ధం, ఆయన అట్లా చెబుతాడేంటి, నేను చెప్పేవి వినండి అని అంటూ వాక్యాన్ని మలచి భిన్నమైన మాటలు చెప్పారు గలతీ సంఘానికి. వీళ్ళు వాళ్ళ మాటలు విన్న తర్వాత ఎంత ప్రభావితం చేయబడ్డారంటే పౌలు గారు చెప్పిన మాటలే విడిచిపెట్టి వాళ్ళని వెంబడించేశారు వీళ్ళు. అంటే ఒక అబద్ధ బోధ ఎంత ప్రభావితం చేస్తుందో మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్య బోధ కంటే ఈ రోజున ఏ బోధలు ప్రియులారా సమాజంలోకి వెళ్ళిపోయినాయి చెప్పండి తొందరగా? అబద్ధ బోధలు వెళ్ళిపోయినాయి. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. చివరి దినాల్లో ఈ బోధలే ఎక్కువైపోతాయి. చివరి దినాల్లో కపట బోధలే ఎక్కువైపోతాయి. ప్రజలు కూడా ఈ బోధల మీదే మనసు పెడతారు, వీళ్ళ దగ్గరికే పరిగెత్తుతారు. కనుక మనం
చాలా జాగ్రత్త వహించి సంఘాన్ని వాక్యముతో స్థిరపరచకపోతే మాత్రం ప్రమాదం జరిగిపోతుంది. సంఘాన్ని వాక్యముతో స్థిరపరచాలి. మనం ఏవో పిచ్చి పిచ్చి మాటలు కాదు, కథలు కాదు చెప్పాల్సింది. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు కదా తిమోతితో పౌలు గారు ఉత్తరం రాస్తూ. ప్రియులారా, మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాలు, ప్రభు రాకడ దినాలు కదా ఇవి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. ఆయన జీతం తీసుకురాబోతున్నాడు కదా. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఆయన జీతం ఇవ్వబోతున్నాడు కదా. సిద్ధపరిచిన జీతం రాబోతున్నాడు కదా. మరి ఏ జీతం తీసుకుందాం మనం చెప్పండి? ఏ జీతం తీసుకుందాం మనం? నేను చేసే బోధ కరెక్టేనండి, నేను చేసే బోధ కరెక్టేనని నీకు నువ్వు అనుకుని నాకు నేను అనుకుంటే కుదరదు. వాక్యానికి సరిపోవాలి ఆ బోధ. వాక్యానికి సరిపోవాలండి ఆ బోధ. వాక్యానికి సరిపోకపోతే, వాక్యానికి సంబంధించిన బోధ కాకపోతే చాలా ప్రమాదం. అందుకే నేను ఉదయకాలంలో ఒక వచనాన్ని చూపించాను మీకు. ఉదయకాలంలో వచ్చిన వాట్సాప్ మెసేజ్ అన్నారా? అందులో ఒకడు వాక్యమును బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్టు బోధించాలన్నాడు. ఏమండి, వాక్యాన్ని బోధించేటప్పుడు ఏం తీసుకురావాలి? దేవోక్తులు, దేవుని వాక్కులు, దేవుని నోట నుండి పలికిన మాటలే తీసుకురావాలండి. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు తీసుకొచ్చి గంట సేపు ప్రసంగం చేసి బ్రహ్మాండమైన ప్రసంగం చేశాను అనుకుంటే అవి సంఘానికి ఏమాత్రం ఉపయోగం ఉండవు. వాళ్ళు బలపడరు. దేవుని వాక్యములో వాళ్ళు స్థిరపడరు. వాక్యములో వాళ్ళు స్థిరపరచాలంటే వాళ్ళకి చెప్పాల్సింది వాక్యమే. కట్టుకథలు పక్కన పెట్టేయండి, కల్పనా కథలు పక్కన పెట్టేయండి. వాక్యాన్ని వాక్యంగా చెప్పండి అంతే ఖచ్చితంగా. ఏవండి, 10 మంది ఉండి 10 మందిని నరకానికి తీసుకెళ్లే కంటే 10 మందిలో ఒక్కడినైనా పరలోకానికి తీసుకెళ్తే గొప్ప భాగ్యం కదా. 1000 మంది రావాల్సిన అవసరం లేదు మనకు. చాలా భయంకరమైన బోధలు వెళ్ళిపోతున్నాయి ఈ రోజున. మన కళ్ళ ముందు చూస్తున్నాం. మీడియం వచ్చిన తర్వాత ఎన్ని రకాలైన బోధలు వినబడుతున్నాయో. అందుకే వాక్యం ముందు కూర్చోండి సేవకులారా. కపట సహోదరులు ప్రవేశిస్తున్నారు, సంఘాలను పాడు చేస్తున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు, ప్రభువు నిత్య జీవానికి వెళ్లకుండా చేస్తున్నారు. కాపాడుకోవలసిన బాధ్యత. అందుకే నిన్ను కాపరి అంది. కాపరి అంటే కాపాడేవాడు, కాపరి అంటే కాచేవాడు, కాపరి అంటే సరి అయిన విధానములో సంఘమును స్థిరపరిచి జాగ్రత్తగా ఉంచేవాడు అని అర్థం. అందుకే కపటము లేని వారిగా మనము బ్రతకాలి. పేతురు గారు 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. వాళ్ళని పిలిచి, ఇదిగో మీరు ప్రభు యొక్క వరాన్ని రుచి చూచారు, రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి మీరు ఎలా ఉండాలో తెలుసా? సమస్తమైన కపటమును మాని అని అంటాడు. సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును మానాలి అని అంటాడు అక్కడ. ప్రియులారా, సంఘాలలో కపటము అనేది జ్వరబడిందా, అది సంఘానికి చాలా ప్రమాదం. ఏవండి, తోట వేశాం, ఒక తోటలో ఒక మొక్కకు పురుగు పట్టింది. ఆ పురుగును వెంటనే తొలిచి వేయకపోతే తోట మొత్తాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఎప్పుడైతే మనకు పురుగు కనబడిందో వెంటనే దాన్ని ఏం చేయాలి? పిచికారి చేయాలి. దానికి వాక్యము వేసి ఆ యొక్క తెగులను తీసేయాలి. లేకపోతే అది సంఘం మొత్తానికి పాకుతుంది, తోట మొత్తాన్ని నాశనం చేస్తుంది, పువ్వులను నాశనం చేస్తుంది, ఆకులను నాశనం చేస్తుంది, కాండాలను నాశనం చేస్తుంది, వేర్లను నాశనం చేస్తుంది, అసలు కాయలనే నాశనం చేసేస్తుంది ఫలాలు లేకుండా. ఎందుకంటే కొంచెం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుందండి బోధ. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, కొంచెం బలంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి లోక సంబంధమైన వాటి వైపుకు ప్రజలను తిప్పకండి, పర సంబంధమైన వాటి మీద నిలబెట్టండి, వాక్యం మీద నిలబెట్టండి. అందుకే పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటాడు. ఎట్లా వేయాలి పునాది? సంఘానికి నేర్పరి అయిన వేశాను, కానీ కొంతమంది వచ్చారు, కొంతమంది ఏమో వెండి మీద గడుతున్నారు, బంగారం మీద కొంతమంది గడుతున్నారు, రాళ్ల మీద కొంతమంది గడుతున్నారు, కొంతమంది కొయ్యకాల మీద గడుతున్నారు, కొంతమంది ఏమో గడ్డి మీద
కడుతున్నారు, కొంత మీద కర్ర మీద కడుతున్నారు. అయితే ఒక రోజున వస్తుంది అగ్ని వచ్చి ఏం చేస్తుంది? వాటిని పరీక్షిస్తుంది. పరీక్షించినప్పుడు కాలిపోయేవెన్నో నిలిచేవి ఎన్నో అన్నాడు కదా. కాబట్టి ప్రియమైన దైవ సేవకులారా, దైవ సేవలో ఉన్నాం మనం, దేవుని పరిచర్యలో ఉన్నాం మనం. చాలా జాగ్రత్తగా మనము పరిచర్య చేయకపోతే సంఘాలను మనము నాశనానికి నడిపించిన వారం అవుతాం. నతనయేలును చూచి ప్రభు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును, చెప్పటానికి అసలు ఏ కపటమును లేదు. ఆ మాట అనేసరికి ప్రియులారు ఏమన్నాడు చదవండి ఇప్పుడు యోహాను సువార్తలో. నతనయేలు అంటున్నాడు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలవక మునుపే నీవు ఎక్కడ కూర్చున్నప్పుడు? అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూచానయ్యా. నతనయేలు అంజూరపు చెట్టు కింద కూర్చొని మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావు చూడు. అంజూరపు చెట్టు క్రింద కూర్చొని మోషే ప్రవక్తల గ్రంథాలను గురించి ధ్యానం చేస్తున్నావు చూడు. అంజూరపు చెట్టు క్రింద కూర్చొని మెస్సయ్య ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నావు చూడు. అప్పుడే చూచానయ్యా నీ మనసును నేను. ఏంటండి దేవుని యొక్క ఆసక్తి మీరు గమనించండి ప్రియులారా. దీనికి చాలామంది చాలా రకరకాలైనటువంటి లేఖనాలను ప్రియులారా ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తారులేండి. ఇక్కడ పిలుపు నిన్ను కనుగొనక మునిపే, నీ దగ్గరకు రాక మునిపే, పిలుపు నిన్ను పిలవక మునిపే అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటున్నావే, అప్పుడు చూశానయ్యా నా మనసు నీ మీద పడిందయ్యా. ఎందుకో తెలుసా? నతనయేలు, నీకున్న ఆసక్తి నాకు చాలా నచ్చిందయ్యా. కపటం లేనివాడిగా, నిజమైన ఇశ్రాయేలుడిగా, ధర్మశాస్త్రాన్ని నువ్వు పరిశీలన చేస్తూ, వాక్యాన్ని బాగా చదువుతూ, వాక్యములో ఉన్న లేఖనాలు చెప్పినట్లుగా నడుచుకుంటూ, రాబోయే మెస్సయ్య కొరకు ఆ చెట్టు క్రింద ఉండి ధ్యానం చేస్తున్నావే, అప్పుడే చూచా నేను నిన్ను. ప్రియులారా, అందుకు దేవుడు కోరుకున్నాడండి నతనయేలుని. దేవుడు నతనయేలును కోరుకోవటానికి కారణం అదేనండి. చాలా నచ్చావయ్యా నువ్వు, నీలాంటి వాడు నాకు కావాలి. బర్తలోమయి, నీలాంటి వాడు నాకు కావాలి. నీ మనసు చూశాను, నీ విధానం చూశాను, నీవు చేసేటువంటి ప్రతి పనిని నేను గమనిస్తున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే, నీలో లేఖనాలను గూర్చి తెలుసుకున్న నీవు అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడే చూశాను నేను. అప్పుడే చూశాను అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పుడే నువ్వు నీలాంటి వాడు నాకు కావాలనుకున్నాను శిష్యుడిగా. ప్రియులారా, అప్పుడు వెంటనే నతనయేలు ఊరుకోలేదండి, అంతటితో ఆగిపోలేదండి. నతనయేలు మరొక మాట అన్నాడండి, చదవండి. నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. చూడండి, అక్కడ వాక్యములో మనము చూస్తే బోధ కూడా ప్రారంభించేశాడు. ఇప్పుడు ఆయన ఎవరో అర్థమైంది, ఆయన స్థాయి ఏంటో అర్థమైంది, ఆయన ఎవరో అర్థమైంది నతనయేలుకు. అందుకే బోధ కూడా, నీవు దేవుని కుమారుడవు. నాకు తెలుసయ్యా, నాకు అర్థమైంది, నీ మనసు నేను గుర్తించాను. నా గూర్చి చెప్పావు చూడు, నువ్వు నా గూర్చి తెలియచేసావు చూడు. మనస్సును అర్థం చేసుకునేవాడు దేవుని కుమారుడు తప్ప ఇంకెవరు లేరు కదా. అందుచేత ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను, నువ్వు బోధకుడవని, నీవు దేవుని కుమారుడవని, నీవు ఇశ్రాయేలు రాజువు. ఏం పేర్లు పెట్టాడండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నతనయేలు సామాన్యుడా? ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అని అంటే ఎంత తెలిసుంటే పిలుస్తాడు ఆయన. నువ్వు బోధకుడవు, నీవు దేవుని కుమారుడవు. ఏవండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలన్నా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పాలన్నా పరలోకములో ఉన్న తండ్రి బయలుపరచాలి. తెలుసా?
ఏదో చెప్పేసాళ్ళు అనుకోకండి మీరు. కపటము లేనివాడని చెప్పి నిజమైన ఇశ్రాయేలుడని యేసు ప్రభు చెప్పింది ఎందుకో తెలుసా? అతడు దేవుని కుమారుడు అని చెప్పాడు అని అంటే అది ఎవరు బయలుపరిచినట్టు? తండ్రి అయిన దేవుడు బయలుపరిచినట్టు. పేతురు గారు అదే అంటాడు కదా, నన్ను కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా వీళ్ళంతా అని అంటే, అప్పుడు వాళ్ళేమన్నారంటే, అయ్యా కొంతమంది ఏమో ఇర్మియా మళ్ళీ వచ్చాడంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిసం ఇచ్చే యోహాను మళ్ళీ పుట్టాడంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అంటున్నారు, మరికొంతమంది ఏమో ఆ ప్రవక్త ఈ ప్రవక్త అని చెప్పుకుంటున్నారయ్యా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సరే వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారో తర్వాత తీసేయండి, తర్వాత ప్రక్కన పెట్టేసేయండి. అసలు ఇప్పుడు నేను మిమ్మల్ని గురించి అడుగుతున్నాను, అసలు మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఉంటుంది, నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు వెంటనే పేతురు గారు అందుకొని, అయ్యా నువ్వెవరవో మాకెందుకు తెలియదయా, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అన్నాడండి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, బర్యోనా సీమోను నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు, అంటే దేవుని కుమారుడు అని చెప్పగలిగే వ్యక్తి ప్రియుల స్థాయి ఎవరికి ఉంటుంది? తండ్రి యొద్ద నుండి బయలుపరిచేవానికే ఉంటుంది. అది చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చూపించలే. కానీ ఎందుకంటే అండి, ఈ భూమి మీద మనం తప్పనిసరిగా యేసు క్రీస్తు ప్రభువారిని ఆయన కుమారుడిని ఒప్పుకోవాలని ఈ యోహాను గారే పత్రికల నిండా రాసేశాడు. దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకోడో వాడు క్రీస్తు విరోధి అన్నాడు పత్రికలో. ఆ మాట ఒక్కసారి చదవండి. యోహాను గారి పత్రిక అంతా అవే మాటలు ఉంటాయి. కానీ ఒక వచనాన్ని దైవ గ్రంథములో నుండి నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. యోహాను గారి యొక్క ప్రియులారా మొదటి పత్రిక అంతా కూడా మీరు చదివితే ఈ విషయాలే అర్థమవుతాయి. రెండవ పత్రికలోనికి రండి. రెండవ పత్రిక వాక్యములో నుండి మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు 7వ వచనం, యేసు క్రీస్తు ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నాడు. మేము మీ మధ్యను మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక నీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట్లో అస్సలు చేర్చుకోవద్దు. ఏమండి, అస్సలు మీ ఇంటిలో చేర్చుకోకండి. ఈ బోధను తేని వాడిని మీ ఇంటిలో చేర్చుకోకండి అని అంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక మొత్తం చదవండి ప్రియులారా. అక్కడ వ్రాయబడిన మాటలు ఇవేనండి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి, ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి అని అంటాడు. కాబట్టి ఇప్పుడు అలా ఒప్పుకునే బోధ ఏ బోధ? క్రీస్తు బోధ అన్నాడు. క్రీస్తు విరోధి బోధ ఏంటి? తండ్రిని ఒప్పుకోడు, కుమారుని ఒప్పుకోడు. కాబట్టి ఇక్కడ ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని ప్రభు చెప్పటానికి కారణం నతనయేలు మనస్సును ఎరిగినవాడు. అందుకే నతనయేలు అంటున్నాడు, ప్రభువా నీవు బోధకుడవు, నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజువు అని అన్నాడు. అంతటితో ఆగిపోల సంభాషణ.
ఈ సంభాషణ ఎలా కొనసాగుతుందో చూడండి. ఉన్న వచనాలు కొద్దే కానీ నతనీయేలును గురించి ఎలా కొనసాగుతున్నాయో చూడండి. చదవండి, యోహాను సువార్త. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన, నతనయేలు ఆ అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నావు అని చెప్పినందుకు నన్ను నమ్ముతున్నావు నువ్వు అని ప్రభు అడిగి ఏమంటున్నాడంటే, ఎంతకంటే వీటికంటే గొప్ప కార్యాలు, ఇంతకంటే గొప్ప కార్యములు చూతువు అని అన్నాడంటే ఎక్కడుంటే చూస్తాడు గొప్ప కార్యాలు? ప్రభువుతో ఉంటేనే చూస్తాడు ఆ కార్యాలు. చూస్తావు, ఇంకా నన్ను వెంబడిస్తావు కదా, నువ్వు నాతో వస్తావు కదా, నా శిష్యులతో కూడా వస్తావు కదా, అప్పుడు చూస్తావు నువ్వు. బర్తలోమయి ఎంత ప్రియులారా ఉన్నతమైనటువంటి విధానములో ప్రభువును ఎదుర్కొన్నాడు, వారి సంభాషణ ఎలా కొనసాగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే బర్తలోమయి గూర్చి మత్తయి గారు మనకు వివరణ ఇవ్వలేదు, మార్కు గారు వివరణ ఇవ్వలేదు, మనకు లూకా గారు వివరణ ఇవ్వలేదు, యోహాను గారు ఇస్తున్నాడు. అందుకే మనం 4 సువార్తలు ఎందుకు చదవాలంటే ప్రియులారా, 4 సువార్తలలో కూడా చాలా గొప్ప సంగతులు మనకు ఉంటాయి. 3 సువార్తలలో లేని సంగతులు మనకి ఎక్కడ కనబడతాయి? అసలు మొదటి సూచక క్రియ యేసు ప్రభు కానాలో ఇలా చేశాడని నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి ఈ సంఘటన మనకు యోహాను సువార్తలో తప్ప ఇంకెక్కడ కనపడుతుంది? ఏమండి, అలాంటివి ఎన్నో ఉన్నాయండి యోహాను సువార్తలో. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఈ రీతిగా నతనయేలు తన జీవితాన్ని ప్రభువుతో కొనసాగించాడు. మరొక విషయాన్ని చెబుతున్నాను, మీరు శిష్యుల పేర్లు చదివేటప్పుడు పిలుపు ప్రక్కనే ఉంటుంది బర్తలోమయి పేరు, ఎక్కడ తొలగిపోదు. పిలుపు ప్రక్కనే బర్తలోమయి పేరు ఉంటుంది. మళ్ళీ చదవండి ఆ వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము దేవుని వాక్యములో ఆ శిష్యుల యొక్క విధానాన్ని చూడండి మీరు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, చదవండి, పిలుపు బర్తలోమయి. ఇలాగే మీకు మార్కు సువార్తలో పిలుపు బర్తలోమయి, లూకా సువార్తలో పిలుపు బర్తలోమయి. అలా సువార్తలలో ఎందుకు వాళ్ళిద్దరి పేర్లు ప్రక్కనే పెట్టారు అనంటే, పిలుపుతో సువార్త సేవలో ఇద్దరు కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి నతనయేలు. బర్తలోమయి, పిలుపు వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రభు యొక్క పరిచర్యను జరిగించిన వారు, ప్రభు పరిచర్యను కొనసాగించినటువంటి వారు. ప్రియులారా, ప్రభు పరిచర్యను కొనసాగిన తర్వాత పిలుపు ఆ రీతిగా దేవుని కొరకై అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త చేసి అర్మేనియా ప్రాంతములో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఈ నతనయేలు లేక ఈ బర్తలోమి. అర్మేనియా దేశం మీరు మ్యాప్లో చూసుకోండి. అర్మోనియా ప్రాంతాలకు వెళ్ళాడు. ప్రతి ఊరుకు వెళ్ళినటువంటి బర్తలోమయి భారముతో దేవుని సువార్త చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు పిలుపు కలిసి ఉన్నాడు, సేవలో ఆయనకి అంత బాధ్యత భారము అంతగా లేకపోయింది. కానీ ఇప్పుడు పిలుపు మరణించిన తర్వాత బాధ్యత అంతా ఎవరి మీద పడింది? ఇప్పుడు బర్తలోమయి మీద పడింది, అంటే నతనయేలు మీద పడింది. అతడు దేవుని యొక్క సువార్తను ప్రియులారా ప్రకటిస్తూ ఎన్నో ఆత్మలను సంపాదించాడు,
ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో హింసలు అనుభవించాడు. ప్రియులారా, చరిత్రలో వ్రాయబడిన సంగతులు చెబుతున్నాను. ఇప్పుడు బైబిల్లో లేవు ఇవి, చరిత్రలో వ్రాయబడిన సంగతులు చెబుతున్నాను నేను. ఎలా చెప్పగలుగుతున్నాం అనంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము చివరిలో దేవుని యొక్క భక్తులందరూ ఎలా చంపబడ్డారో, ఏ రీతిగా హింసలు పొందారో, ఏ రీతిగా బాధలు అనుభవించారో మనము చూస్తూనే ఉన్నాం. పౌలు గారు రాస్తూ చివరి వచనాలలో అంటాడు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ప్రియులారా శోధించబడ్డారు, ఆ చర్మం గొర్రె చర్మములతో. ఒక పండితుడైతే బర్తలోమై గురించి ఒక మాట చెప్పాడండి. అదేంటంటే, ఆయన దేవుని సువార్త చేస్తూ ఉండగా ఈ అర్మేనియా దేశంలో ఒక ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన బ్రతికి ఉండగానే పట్టుకొని ప్రియులారా కట్టేసి ఆయన్ని ఒక కొయ్యకు కట్టివేసి ఆయన చర్మాన్ని తీసేశారంటండి, ఒలిచేశారట బ్రతికి ఉండగానే. బర్తలోమయి యొక్క మరణం ప్రియులార గూర్చి అతడు వివరిస్తూ ఏమన్నాడంటే, అతడు బ్రతికి ఉండగానే ప్రభువును గురించి ప్రకటన చేస్తూ ఉండగానే బ్రతికున్న వ్యక్తిని చర్మము ఒక గీద చర్మం ఒలిచేసినట్టుగా, ఒక పొట్టేలు చర్మం, ఒక మేక చర్మం ఒలిచేసినట్లుగా అతని శరీరం అంతా కూడా ఒలిచేశారంటండి, చర్మం ఒలిచేశారట అయింది. ఆ ఒలిచేసినప్పుడు అనేకమైన పురుగులు, అనేక రకాలైన బ్యాక్టీరియా ఆయన శరీరము లోపలికి వెళ్ళి బాధ పెడుతుంటే, బ్లడ్ అంతా కారిపోతుంటే ప్రభువును తలచుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా నీ కొరకు ఇంత గొప్ప మరణం ఇచ్చావా అనంటూ దేవుని యొక్క సన్నిధానములో ప్రభు వైపు చూస్తూ అంత బాధ. ఏమండి, చర్మం ఒలుస్తున్నారంటే అది చెప్పుకోవటానికి ఒక రకంగా ఉందేమో కానీ అనుభవించండి ప్రియులారా. ఎక్కడైనా బ్లేడుతో కనీసం మన చర్మం మీద అలా తెగిందంటే ఓర్చుకుంటామండి అది. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిని చర్మం ఒలిశారంటే అది వేరు, బ్రతికున్నటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రియులారా చాకు పెట్టి ఇలా ఒలిచేస్తూ ఉంటే, ఇలా పట్టుకొని ఇలా ఒలిచేస్తుంటే, ఇలా తీసేస్తూ ఉంటే ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. నతనయేలు యొక్క మరణం అలా అయింది. అలా ప్రభు సన్నిధానములు అతడు ఒలిచివేయబడిన వాడై భయంకరమైన కొయ్యకు కట్టి కొట్టి బాధిస్తూ అతని యొక్క జీవితములో ప్రియులారా ఇన్ని వేదనలను అనుభవిస్తూ ఉండగా అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ తన ప్రాణాన్ని దేవునికి, తన ఆత్మను దేవునికి అప్పగించి, ఎంత గొప్ప మరణమిచ్చావయ్యా నాకంటూ తన ప్రాణాలు విడిచిపెట్టినవాడు బర్తలోమయి, నతనయేలు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, ఇప్పుడు ఇంతవరకు మనము చెప్పుకున్నటువంటి వాటిలో ఏ ఒక్క శ్రమైనా మన జీవితంలో కలిగిందా? ఎందుకా చావాలనుకుంటుంది మనం? ప్రభు కొరకు చనిపోతే అది విలువైన మరణం అండి. తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైన. ప్రతి నెల జ్ఞాపకం చేస్తున్నాను నేను ఈ మాట. మన మరణము దేవుని దృష్టికి విలువగా కనపడాలి. మన మరణం విలువ తక్కువ మరణాలుగా మనం మరణించకూడదండి. మనము దేవుని కోసం ఏర్పాటు చేయబడిన వారం, దేవునికి అప్పగించబడిన వారం, ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి లోబడాలి మనమంతే. ఎక్కడ కూడా రాజీ పడకూడదు మనం. ప్రియులారా, ఒక్కొక్క అపోస్తలుడును గూర్చి మనము ధ్యానిస్తూ ఉంటే, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటే నిజంగా అండి అవి నా మట్టుకు నేను చాలా బలపడ్డానండి. చాలా సంగతులు నేను వాటిని ధ్యానిస్తున్నప్పుడు, వాటన్నిటిని గూర్చి తెలుసుకుంటున్నప్పుడు, మరొకసారి నేను రాసుకున్నటువంటి నా నోట్స్ అంతా నేను చూస్తున్నప్పుడు ప్రియులారా, నన్ను చాలా బలపరిచే ఒక ఉన్నతమైనటువంటి విధానం అపోస్తలులలో సేవా విధానములో కనబడుతుంది. సేవకులారా,
కుటుంబములో బాధలు వచ్చాయి, కరువు వచ్చింది, కుటుంబములో సమస్యలు వచ్చాయి, భర్త వలన భార్యకు, భార్య వలన భర్తకు బాధలు కలుగుతున్నాయి. ఎందుకు నేను ఇలా బ్రతకాలి, నేను ఎందుకు ఈ రీతిగా జీవించాలి, చచ్చిపోతే నా బాధలు పోతాయి అని అనుకుంటూ నీవు దుర్మార్గమైన మరణానికి వెళ్ళిపోవద్దు, బుద్ధిహీనమైన మరణానికి దిగజారిపోవద్దు. నిన్ను నిలబెట్టి నువ్వు క్రీస్తును విడిచిపెడతావా, క్రీస్తు కొరకు నిలుస్తావా అని ఎవరైనా అడిగితే చంపేయండి, ప్రభు కోసం మరణించటం అంతకంటే విలువైంది మరొకటి లేదని అప్పగించుకోవలసిన దేహాలు మనవి. మరి ఎందుకండి చిన్న చిన్న విషయాలకి చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు మరణించాలనుకుంటున్నారు? ప్రభు కొరకు మరణించండి, అది విలువైన మరణం. ఒక యాకోబు మరణం విలువైన మరణం, ఒక పేతురు మరణం విలువైన మరణం, ఒక ఆంద్రేయ మరణం విలువైన మరణం, ఒక యోహాను యొక్క మరణం విలువైన మరణం, ఒక పిలుపు మరణం విలువైన మరణం దేవుని సేవలో, ఒక బర్తలోమయి నతనయేలు మరణం ఒక విలువైంది దేవుని సేవలో. మరి దేవుని సేవలో నీ మరణం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? నా మరణం ఎలా ఉండాలని పౌలు గారు కోరుకున్నాడు. నా మరణం ఇలా ఉంటే బాగుంటుందని అపోస్తలులు కోరుకున్నారు. మరి ఎందుకయ్యా దేవుడు విలువైన సేవ నీ చేతికి అప్పగించి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప సేవకునిగా నీ సేవా జీవితంలో అందరూ నీ మీద పడి ఒక మంచి సేవకుడిని మేము పోగొట్టుకున్నామని ఏడవాలి సంఘం మన మరణాన్ని చూచి. ఇటువంటి సేవకుడు మళ్ళీ మాకు దొరకడండి, ఇటువంటి వాక్యాన్ని చెప్పే సేవకుడు దొరకడండి, ఈ రీతిగా మమ్మల్ని బలపరిచే సేవకుడు దొరకడండి, ఈ రీతిగా దేవునిలో మమ్మల్ని పెంచే సేవకుడు దొరకడండి అని నీ మీద పడి సంఘం అంతా ఏడవాలి. అటువంటి మరణం పొందయ్యా, అటువంటి మరణం పొందు. అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు జీవించే వారికి దక్కుతుంది. అది అలా బ్రతకండి, అలా జీవించండి. అపోస్తులను మన ముందు పెట్టుకొని ఆ రీతిగా బ్రతకటానికి మనం ముందుకు వెళదాం. తలల వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యము వింటున్న మనం ఈరోజు విన్న మాటలను బట్టి మరొకసారి పరిశీలన చేసుకుందాం. సుఖ దుఃఖములు దేవుడు జతపరిచాడు కదా, ఎందుకు వాటిని కాదంటున్నావు? ఎందుకు వాటిని విడిచిపెడుతున్నావు? ఒకనాడు దేవుని కొరకు నా ప్రాణమైన ఇస్తాను, ఈ దేహం దేవునిదే, ఈ ప్రాణము దేవునిదే, ఈ ఆత్మ దేవునిదే, ఆయన కొరకే నేను బ్రతుకుతాను వచ్చిన నీవు నీ భార్య కోసం కాదయ్య నువ్వు బ్రతకాల్సింది, నీ భర్త కోసం కాదమ్మా నువ్వు బ్రతకాల్సింది, నీ పిల్లల కోసం కాదమ్మా నువ్వు బ్రతకాల్సింది, నీ తల్లిదండ్రుల కోసం కాదమ్మా నువ్వు బ్రతకాల్సింది. దేవునికి సమర్పణ చేయబడి నీవు దేవుని కోసం బ్రతకాలి భూమి మీద. నా పిల్లల కోసం బ్రతుకుతున్నానంటావేంటి? వాళ్ళ బ్రతుకు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, వాళ్ళని బ్రతకనివ్వు. నా భార్య కోసం బ్రతుకుతానంటున్నావేంటి? వాళ్ళ బ్రతుకు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళని బ్రతకనివ్వు. నా భర్త కోసం బ్రతుకుతున్నానంటావేంటి? వాళ్ళ బ్రతుకు వాళ్ళకి ఇచ్చేశాడు, వాళ్ళ బ్రతకనివ్వు. నువ్వు ఎవరి కోసం బ్రతకటానికి సేవకొచ్చావు? ఎవరి కోసం బ్రతకటానికి నీ జీవితాన్ని అప్పగించావు? ప్రభు కోసం బ్రతకటానికి కదా నువ్వు సేవకొచ్చింది. నువ్వు ప్రభు కోసం బ్రతుకు, నీ ప్రేమను చూపించు. నీ భార్య అయితే భార్యగా, పిల్లలైతే పిల్లలుగా, తండ్రి అయితే తండ్రిగా, తల్లి అయితే తల్లిగా ప్రేమ చూపించు వాళ్ళని, గౌరవించు వాళ్ళని. కానీ వాళ్ళ కోసం బ్రతుకుతున్నానని మాత్రం చెప్పొద్దు. దేవుని కోసం బ్రతుకు. నీకివ్వబడిన బాధ్యతలు నీవు భరించు, నీకివ్వబడిన బాధ్యతలు నీవు చక్కగా నిర్వర్తించు. నువ్వు భర్తగా ఉంటే భర్తగా నిర్వర్తించు, భార్యగా ఉంటే భార్యగా నీ బాధ్యతను నిర్వర్తించు, పిల్లలుగా ఉంటే పిల్లలుగా మీ బాధ్యతను నిర్వర్తించండి, తల్లిదండ్రులుగా ఉంటే మీ బాధ్యతను నిర్వర్తించండి. కానీ వారి కోసం మాత్రం బ్రతకకండి. మనందరము దేవుని కోసం బ్రతకటానికి నిర్ణయించబడిన వారం. ప్రియులారా, అపోస్తలులు ఎవ్వరినీ జ్ఞాపకం చేసుకోలేదు.
వారి వారి కుటుంబాలను వారు పోషించుకుంటున్నారు, వారి వారి కుటుంబాలను ప్రేమించారు, వారి వారి కుటుంబాలను గౌరవించారు, వారి వారి కుటుంబాలలో వారి పాత్రత ఏంటో వహించారు. వారు బ్రతికింది మాత్రం ప్రభు కోసం, చచ్చింది కూడా ప్రభు కోసమే. అదే మన సేవా విధానములో మనం నేర్చుకోవలసిన విధానం. ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయాలతో ఈ చివరి దినాలలో దేవుని సేవ చేయటానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన విలువైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాం. నీ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ ప్రసాదించి మమ్మలను నీ పరిచర్య కొరకు పిలిచి నీ సేవలో మా జీవితాలు కొనసాగాలని మీరు ఆశిస్తున్నారు తండ్రి. అందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము మా కుటుంబాలు నీ కొరకు సమర్పణ చేయబడిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా లోకం వైపు చూడక, మళ్ళీ ఎక్కడ కూడా లోక ఆశల వైపు తిరగక నీ కొరకు బ్రతికే వారిగా మమ్మలను చేయండి అయ్యా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఆనాటి భక్తులు ఏ విధముగా వారి జీవితాలను మీకు సమర్పించారు, ఆ రీతిగా మా బ్రతుకులను కూడా మేము మీకు సమర్పించి నిజమైన సేవకునిగా మేము మా జీవితాన్ని కొనసాగించుకున్నట్టుకు సహాయం చేయండి. ఒక నిజమైన ఇశ్రాయేలీయుడును మా మధ్య ఉంచావు, ఏ కపటము లేని ఒక ఇశ్రాయేలుని మా మధ్య ఉంచావు. మమ్మల్ని చూసిన వారు కూడా నిజమైన సేవకుడండి, కపటము లేని సేవకుడండి అని మీ నుండి మేము సాక్ష్యం పొందుకునేవారిగా, ప్రజల మధ్య మిమ్మల్ని ప్రేమించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నీ సేవలో పరిగెత్తేవారిగా, ఆత్మల సంపాదనలో భారము కలిగిన వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ చిత్తములో నడిపించండి. మరలా తిరిగి నాయన మధ్యాహ్న కాల కూడికలో మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.